నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నిన్న సుమేధ తాపసుడు బుద్ధత్వం కోసం సంకల్పం చేసుకున్న విషయం గురించి చెప్పుకున్నాము. అదేవిధంగా బుద్ధుడు కావాలి అంటే 10 పుణ్యపారమితలను పరిపూర్ణం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 10 కన్నా ఎక్కువ లేవు, తక్కువ లేవు. ఈ 10 పారమితలను పరిపూర్ణం చేసుకోవాల్సిందే. ఈ పారమితల్లో దేన్ని ఒక్కసారిగా పొందలేరు. వీటిని సాధిస్తూ కొంత ముందుకు పోతారు, తిరిగి వెనక్కి వస్తారు, మరలా ముందుకు పోతారు. అలా ఎప్పటికో ఈ కోస నుండి ఆ కోసకు పోతారనమాట. మరలా అక్కడి నుండి ఇక్కడికి వచ్చేస్తారు, తిరిగి ఇక్కడి నుండి అక్కడికి పోతారు. ఇలా ముందు నుండి వెనక్కి, వెనక్కి నుండి ముందుకి పట్టు వదలకుండా ప్రయత్నిస్తూ చివరికి వాటి మీద పట్టు సాధిస్తారు. అయితే దీంట్లో కూడా పారమితల్లో ఉపపారమితలు, పరమార్థ పారమితలు అని ఉంటాయి. అంటే పరమార్థ అంటే పరమో ఉన్నతమైన పారమితలు అని, అంటే ఉపపారమితలు ఇంకా పరమ ఉన్నత పారమితలు, మొత్తం కలిపి 3 రకాల పారమితలు అన్నమాట. బయటి వస్తువుల దాన పారమిత, అవయవాలను దానం చేయడం అన్నది ఉపపారమిత, జీవితాన్ని దానం చేయడం అన్నది పరమోన్నత పారమిత. దశ పారమితలను, దశ ఉపపారమితలను, దశ పరమార్థ అంటే పరమ ఉన్నతమైన పారమితలను తైల యంత్రం తిరిగి నూనె గింజలను నలిపినట్లుగా మేరు పర్వతాన్ని కవ్వంగా చేసుకొని చక్రవాళ మహాసముద్రాన్ని చిలికినట్లుగా అన్నిటినీ కలిపివేశాడు. అలా దశ పారమితలను చింతించడం వలన కలిగిన ధర్మతేజంతో చతునహత ద్వియోజన చతుసహస్ర వైశాల్యం కలిగిన ఈ మహాపృథ్వీ ఏనుగుచే తొక్కబడిన కాకి వెదురు కర్రల రసం తీసే యంత్రంలో చెరుకుల పీడింపబడి మహాశబ్దంతో కంపించింది. ఇంకా కుమ్మరి చక్రంలా, తైల యంత్ర చక్రంలా పరిభ్రమించింది. బుద్ధుడు కావాలి అంటే 3 రకాల పారమితలను పెంపొందించుకోవాలి. దాన పారమిత, మామూలుగా వస్తువులను దానం చేయడం, సంపదను దానం చేయడం, ఇది దాన పారమిత. తన శరీరంలో ఉన్న భాగాలను దానం చేయడం, అంటే ఇది అవసరం వచ్చినప్పుడు దానం చేయడం. బోధిసత్వుడుగా ఉన్నప్పుడు కొన్ని జన్మల్లో కొన్ని ప్రాణులను కాపాడడానికి తన శరీర అవయవాలను కూడా కోసి దానంగా ఇచ్చాడు. కళ్ళు, చేతులు, గుండె, ఇలా ఆయన అవయవాలను తన బుద్ధత్వం పొందడానికి ఈ పుణ్యపారమిత నాకు ఉపయోగపడాలి అని సంకల్పంతో తన అవయవాలను దానం చేయడం, తన జీవితాన్ని పూర్తిగా దానం చేయడం, ఇంకా పరమోన్నత పారమిత అంటే తను ఎటువంటి స్వార్థం లేకుండా పరిస్థితికి తగ్గట్టుగా దానం చేయడం. సో ఇలా 3 రకాల పారమితలను బుద్ధుడు అవ్వాలి అంటే పూర్తి చేసుకోవాలి. అంటే దాన పారమిత అంటే తన దగ్గర ఉన్నది మొత్తం కూడా ఇచ్చేంత గుణం, తన లోపల త్యాగం చేసే గుణం రావాలి. అది 1 2 సార్లు కాదు, ఎన్నో జన్మల్లో అన్నిటినీ త్యాగం చేసే గుణం పెంచుకోవాలి. ఇలా అనుకొని పారమితలన్నీ పరిపూర్ణంగా సాధించడానికి సుమేధుడు సంకల్పించాడు. అప్పుడు మహాపృథ్వీ కంపించడంతో రమ్మ నగరవాసులు నిలబడలేకపోయారు. యుగాంతంలో వీచే పెనుగాలికి మహాశాలల స్పృహ తప్పి పడిపోయారు. అక్కడ పాత్రలు, మట్టి కుండలు కదిలి
ఒకదానితో ఒకటి కొట్టుకొని పొడి పొడి అయిపోయాయి. ప్రజలంతా భయపడిపోయి భగవానుడి దగ్గరికి పోయి, అప్పుడు ఉన్న దీపాంకర బుద్ధుని దగ్గరికి పోయి, భగవాన్, నాగులు కానీ భూత యక్ష దేవతల్లో ఎవరైనా భూమిని ఇలా తిప్పుతున్నారేమో మాకు తెలియదు. దీనివలన మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో తెలియక ఈ జనం అంతా భయపడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో చెప్పండి అన్నారు. అప్పుడు దీపాంకుర బుద్ధ భగవానుడు వారి మాటలను విని, మీరు భయపడవద్దు, చింతించవద్దు, దీనివలన భయమేమీ లేదు. ఈ సుమేధ పండితుడు భవిష్యత్తులో గౌతముడనే పేరుతో బుద్ధుడు కాబోతున్నాడు. అతడు దశ పారమితలను సాధించడానికి సంకల్పించాడు. అలా సంకల్పించడం వలన ఆ దమ్మ తేజస్సుతో 10,000 లోకధాతువులన్నీ ఒకేసారి కంపిస్తున్నాయి, శబ్దం చేస్తున్నాయి అని చెప్తాడు. జనులు తథాగతుని మాటలు విని సంతోషించి మాలగంధ విలేపనాలను తీసుకొని రమ్మానగరం నుండి బయటికి పోయి బోధిసత్వుని సమీపించి అతడికి ప్రదక్షిణ చేసి ఈ పూలు అవన్నీ కూడా సమర్పించి తిరిగి వాళ్ళు రమ్మానగరానికి పోయారు. బోధిసత్వుడు దశపార్మితులను స్మరించి శక్తిని దృఢపరుచుకొని అధిష్టానం చేసి కూర్చున్న ఆసనం నుండి లేచాడు. బోధిసత్వుడు ఆసనం నుండి లేచినంతనే 10,000 చక్రవాలాలలోని దేవతలు ఒకే చోట చేరి దివ్యమైన మాలగంధాలతో పూజించి నమస్కరించి, అయ్యా సుమేధ తాపస, నేడు మీరు దీపాంకుర బుద్ధుని పాదాల వద్ద గొప్ప సంకల్పాన్ని చేశారు. దాన్ని మీరు నిర్విఘ్నంగా పొందుదురుగాక. మీకు భయం కానీ స్తంభనం కానీ కలగకుండుగాక. శరీరంలో రోగాలేమీ కలగకుండుగాక. త్వరగా పారమితులను పూర్తి చేసుకొని సమ్మా సంబోధిని పొందుదరుగాక. వృక్షాలు తగిన సమయంలో పుష్పించి ఫలించినట్లుగా మీరు కూడా సరి అయిన సమయంలో ఉత్తమమైన సంబోధిని పొందుదరుగాక అని ఈ మంగళవచనాలను వినిపించి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. బోధిసత్వుడు కూడా దేవతలచే స్తుతించబడి, నేను దశపారమితులను పూరించుకొని సహస్ర అంటే ఎన్నో కల్పాల తర్వాత 4 అసంఖ్యేయ అంటే అది ఎంత టైం అన్నది మనం మామూలుగా క్యాలిక్యులేట్ చేయలేము. కల్పం అంటే ఎంత అనేది ఇంతకుముందు కొన్ని ఉదాహరణలతో చెప్పాము. బుద్ధుడే చెప్పాడు. దాన్ని లెక్కించగలమా అంటే ఇంత అని చెప్పలేము. ఉదాహరణతో ఏమైనా చెప్పగలుగుతామా అంటే కొన్ని ఉదాహరణలు చెప్తాడనమాట కల్పాల గురించి. అది చూడాలి అంటే పాతది ఒక వీడియో ఉంటుంది, కల్పం అంటే ఎంత సమయం అనేది. సో అది ఒకసారి చూడొచ్చు ఎవరైనా. ఈ విధంగా తన శక్తిని దృఢపరచుకొని సంకల్పం చేసి ఆకాశానికి ఎగిరి హిమవంతానికి చేరుకున్నాడు. అప్పుడు ఉన్న దీపాంకర బుద్ధుడు అనేక మంది ప్రజలను దుర్గతి నుండి విడిపించి తరింపజేశాడు. అంటే శీలం గురించి బోధించడం, ధర్మాన్ని బోధించడం, దాని ద్వారా వాళ్ళు ఆచరించి దుర్గతులు పాలు కాకుండా ఉండటం. ఎవరైతే బుద్ధుడిని, ధమ్మాన్ని, సంఘాన్ని శరణు పొంది పంచశీలాలను పాటిస్తారో, భిక్షువులకి ఇంకా భిక్షు సంఘానికి దానాలు చేస్తారు, దాని కారణంగా వాళ్ళు ఆ పుణ్యఫలం కారణంగా దుర్గతులు పాల్గొకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే బోధింపదగిన జనులను చూసి 1,00,000 యోజనాలనైనా క్షణంలో దాటి వారికి బోధించాడు. మొదటి సంఘంలో 100 కోట్ల మంది భిక్షువులు ఉండేవారు. రెండవ దానిలో 90 కోట్ల మంది ఉండేవారు. మూడవ దానిలో కూడా 90 కోట్ల మంది ఉండేవారు. 4 లక్షల
షడజ్ఞులు అంటే ఈ అభిజ్ఞలు పొందిన వాళ్ళు, యుద్ధిమంతులు అంటే సైకిక్ పవర్స్ కలవాళ్ళు ఎల్లప్పుడూ దీపాంకర బుద్ధుని వెంట ఉండేవారు. ఆయన రమ్మా నగరంలో జన్మించాడు. సుదేవుడనే క్షత్రియుడు తండ్రి, తల్లి పేరు సుమేధ. సుమంగులుడు ఇంకా తిస్సుడు ఇద్దరు అగ్రశ్రావకులు. సాగతుడు అనేవాడు ఆయనకి సేవకుడు. నంద, ఉపనందలు అగ్రశ్రావికలు. పిప్పలి వృక్షం, బోధి వృక్షం ఆయనకి. 80 మూరల శరీరంతో దీపవృక్షంలా పుష్పింపబడిన సాలవృక్షంలా శోభించేవాడు. 1,00,000 సంవత్సరాలు జీవించి ఆ మహాముని అనేక మందిని తరింపజేశాడు. సద్ధర్మాన్ని వెలిగించి మహాజనాన్ని తరింపజేసి ఆరిపోయిన మహాగ్నిలా ఆయన పరినిర్వాణం చెందాడు. దీపాంకర బుద్ధుని తర్వాత ఒక అసంఖ్యేయ కాలం గడిచింది. అప్పుడు కొండన్న అనే బుద్ధుడు జన్మించాడు. కొండన్న బుద్ధునికి 3 శిష్య సంఘాలు ఉండేవి. మొదటి సంఘంలో 1,00,000 కోట్ల మంది శ్రావకులు ఉండేవారు. రెండవ సంఘంలో 1,000 కోట్ల మంది శ్రావకులు ఉండేవాళ్ళు. మూడవ సంఘంలో 90 కోట్ల మంది శ్రావకులు ఉండేవారు. అప్పుడు బోధిసత్వుడు విజితావి అనే పేరు గల చక్రవర్తిగా పుట్టి 1,00,000 కోటి సంఖ్యలో ఉన్న బుద్ధ ప్రముఖ భిక్షు సంఘానికి మహాదానం చేశాడు. భగవానుడు అప్పుడు అంటే ఈ కొండన్న బుద్ధుడు బోధిసత్వుని నీవు బుద్ధుడవు కాగలవు అని చెప్పి ధర్మోపదేశం చేశాడు. అతడు భగవానుడి ధర్మోపదేశాన్ని విని రాజ్యాన్ని త్యజించి ప్రవచనం స్వీకరించాడు. అతడు పిదప 3 త్రిపీఠికలను కంఠస్థం చేసి 8 సమాపత్తులను 5 అభిజ్ఞలను పొంది అపరిహీన జ్ఞానంతో బ్రహ్మలోకంలో జన్మించాడు. కొండన్న బుద్ధుని నగరం రమ్మవతి. సునందుడనే క్షత్రియుడు తండ్రి, సుజాత అనే పేరుగల దేవి తల్లి, భద్ర సుభద్రలిద్దరూ అగ్రశ్రావకులు. అనిరుద్ధుడు అనే శిష్యుడు ఆయన సేవకుడు. భిక్షుణీలలో తిష్య ఇంకా ఉపతిష్యలు ముఖ్యమైన శిష్యులు. సాల కళ్యాణి వృక్షం ఆయన సంబోధిని పొందిన వృక్షం అన్నమాట. దాని కింద బోధిని పొందాడు. ఇతని దేహం 88 మూరల ఎత్తు ఉండేది. 1,00,000 సంవత్సరాలు ఈ కొండన్న బుద్ధుడు జీవించాడు. ఈ విధంగా దీపాంకరి బుద్ధుని తర్వాత అనంతేజుడు, అప్రమేయుడు, దురాసదుడు అయిన కొండన్న బుద్ధుడు జన్మించాడు. అతని తర్వాత ఒక అసంఖ్యేయం గడిచిన తర్వాత ఒక కల్పంలో మంగళుడు, సుమనుడు, రేవతుడు, శోభితుడు అని 4 బుద్ధులు పుట్టారు. మంగళ భగవానునికి 3 సంఘాలు ఉండేవి. అందులో మొదటి సంఘంలో 100,000 కోట్ల భిక్షువులు ఉండేవాళ్ళు. రెండవ దానిలో 100 కోట్ల భిక్షువులు ఉండేవారు. మూడవ దానిలో 90 కోట్ల భిక్షువులు ఉండేవారు. పెనుతల్లి కుమారుడు ఆయన తమ్ముడు ఆనంద కుమారుడు 90 కోట్ల పరిషత్తును వెంటబెట్టుకొని ధర్మశ్రవణం కోసం భగవానుని వద్దకు వచ్చాడు. ఈ మంగళ భగవానుడు అంటే బుద్ధుడిని శాస్త్ర అని కూడా పిలుస్తారు. వారికి అనుపూర్విక కథనాన్ని బోధించాడు. అతడు పరిషత్తుతో పాటు అభిసంబీధనను అర్హతత్వాన్ని పొందాడనమాట. భగవానుడు ఆ కుటుంబ పుత్రుల పూర్వచరితాన్ని గమనించి వారి ఇద్దిమయ పాత్ర చీవరాలను నివాసాలను చూసి దక్షిణ హస్తాన్ని చాచి ఇదిగో భిక్షువులారా అన్నాడు. అంటే కొన్నిసార్లు వీళ్ళు భిక్షువులు అవ్వాలి అనుకుంటే కంపల్సరీ పాత్ర చీవరాలను వాళ్ళే తెచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రం భగవానుడు ఏహి భిక్షు అని చెప్పేవాడు పాలీలో.
అంటే ఇలా రండి భిక్షువులారా, ఇదిగో భిక్షువులారా అని చెప్పగానే వాళ్ళ శరీరం పైకి చీవరాలు వచ్చేవి, పాత్ర వాళ్ళకి వచ్చేది. అది ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు జన్మల్లో ఎన్నోసార్లు భిక్షు సంఘానికి, బుద్ధుడికి పాత్ర చీవరాలను సమర్పించడం వల్ల వాళ్ళకి భిక్షు ఉపసంపద అనేది భిక్షు ఉపసంపద లభించేది. అది అందరికి కాదు, కొంతమందికి మాత్రమే లభించేది. ఎవరైతే ఇంతకుముందు జన్మల్లో ఈ పుణ్యపారమితను పెంచుకున్నారో వారికి. అందరూ అదే క్షణంలో ఇద్దిమయ పాత్ర చీవరదారులైన 60 సంవత్సరాల మహాతేరుల్లాగా మారి భగవానునికి నమస్కరించి ఆయనకి అనుచరులయ్యారు. అదే 3వ సంఘంగా రూపొందింది. ఇతర బుద్ధుల శరీర కాంతి 80 మూరల దూరం వ్యాపించేది. కానీ మంగళ భగవానుని శరీర కాంతి వెలువడినప్పుడు అది 10 సహస్ర లోకధాతువులను స్పర్శించేది. వృక్ష, పృథ్వీ, పర్వత, సముద్రాదులను, చివరికి కుండలను కూడా చుట్టి బంగారు ఫలకంలా ప్రకాశించేది. ఆయన ఆయు ప్రమాణం 90,000 సంవత్సరాలు. ఆ కాలంలో సూర్యచంద్రులు తమ కాంతితో ప్రకాశించలేకపోయారు. రాత్రి పగళ్ళ తేడా కూడా తెలిసేది కాదు. పగలు సూర్యుని చూసినట్లుగా ప్రజలు భగవానుని చూసేవారు. ఉదయం వికసించిన పూలను, సాయంత్రం పక్షుల అరుపులను గమనించి అక్కడున్న ప్రజలు రాత్రి పగళ్ళను విభజన, అంటే ఆ రాత్రి ఏంటి పగలు ఏంటి అనేది తెలుసుకునేవారు. ఎందుకంటే ఆయన శరీరం నుంచి అంత కాంతి వచ్చేది. దానికి కారణం ఏంటంటే బుద్ధుడు అవ్వకముందు బోధిసత్వుడుగా ఉన్నప్పుడు ఒక మహాదానం చేస్తాడనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా, 3 రకాల పారమితలు ఉంటాయి. దాన పారమిత, పరమార్థ అంటే ఉపపారమిత, పరమార్థ పారమిత. అయితే ఈయన చాలా స్ట్రాంగ్గా దానం చేస్తాడనమాట. ఆ కారణం చేత ఈయన శరీరం అంతా కూడా వెలుగుతో నిండిపోయి ఉండేది. ఆ బుద్ధుడు ఎంతకాలం ఉన్నాడో అంతకాలం కూడా రాత్రి ఏదో పగలేదో అక్కడ ఉన్న ప్రజలకి తెలిసేది కాదు. అంటే సూర్యుడి వెలుగుని కూడా వాళ్ళు కనిపెట్టలేకపోయేవాళ్ళు. అంత కాంతి ఈయన నుంచి వచ్చేది. మరి ఇతర బుద్ధులు ఇలాంటి వారు కారా అంటే కాదు. వారు కూడా కావాలనుకుంటే 10 సహస్ర లోకధాతువులను లేక అంతకు ఎక్కువ దూరాన్ని తమ కాంతితో స్పర్శించగలరు. కానీ మంగళ భగవానుని పూర్వ సంకల్పం వలన అతని కాంతి ప్రభ వలె ఎప్పుడు 10 సహస్ర లోకధాతువులను స్పర్శిస్తూ ఉండేది. అతడు తన బోధిసత్వ చర్య కాలంలో తన భార్యా పిల్లలతో వంకర పర్వతం వద్ద ఉండేవాడు. అప్పుడు కరతాటికుడని పేరు గల ఒక యక్షుడు ఆ బోధిసత్వుని దానగుణాన్ని గురించి విని బ్రాహ్మణ రూపాన్ని ధరించి మహాసత్వుని 2 పిల్లలను అడిగాడు. బోధిసత్వుడు బ్రాహ్మణునికి 2 పిల్లల్ని ఇచ్చాను అంటూ సంతోషంతో భూమి కంపించేట్లుగా తన 2 పిల్లలను ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు. సంక్రమణం చేసే దారిలో ఆలంబన ఫలకాన్ని ఆనుకొని యక్షుడు మహాసత్వుడు చూస్తుండగా తామర కాండాలను తిన్నట్లు ఆ 2 పిల్లలను తిన్నాడు. ఆ మహాపురుషుడు యక్షుని అతని ముఖం నుండి అగ్నిధారలా వెలువడుతున్న రక్తాన్ని చూసిన వెంటుకంత్ర అంటే చిన్న బాధ కూడా అతని మనసులో కలగలేదు. ఆ పిల్లల్ని తింటూ ఉన్న ఇలా అనుకున్నాడు, నేను చక్కని దానం చేశాను అని. శరీరంలో గొప్ప ప్రీతి సౌమనస్యాలను పొందాడు. దీని ఫలితంగా రానున్న కాలంలో ఇదే విధంగా నా శరీరం నుండి కాంతులు వెలువడును కాక అని సంకల్పం చేశాడు. అతని సంకల్పం వలన బుద్ధుడైన తర్వాత
అతని శరీరం నుండి కాంతి వెలువడి అంత దూరం తాకేది. ఇంతేకాదు, మంగళ బుద్ధుడు చేసిన ఇంకొక సంకల్పం కూడా ఉంది. అతడు బోధిసత్వుడుగా ఉన్నప్పుడు ఒక బుద్ధుని చైత్యాన్ని చూసి, ఈ బుద్ధునికైతే నా జీవితాన్ని అర్పిస్తాను అనుకున్నాడు. కాగడాకు చుట్టినట్లుగా తన శరీరానికి నెయ్యితో ముంచిన గుడ్డను చుట్టి లక్ష్య విలువైన పాత్రను నెయ్యితో నింపించి దానిలో 1000 ఒత్తులను వెలిగించి దానిని తలపై ఎత్తుకొని శరీరాన్ని మొత్తం వెలిగింపజేసి చైత్యానికి ప్రదక్షిణ చేస్తూ ఆ రాత్రంతా గడిపాడు. అరుణోదయ వేళ వరకు అతడు అలా గడిపిన వేడి అతని రోమకూపాలను సైతం తాకలేదు. తామర పువ్వు నడుమ ఉన్నట్లే ఉంది. ధర్మాన్ని కాపాడే వారిని అది కాపాడుతుంది. అందుకే భగవానుడు ఇలా చెప్పాడు, ధర్మాన్ని ఆచరించే వారిని ఆ ధర్మమే ఎల్లప్పుడూ కాపాడుతుంది. ధర్మాచరణం వలన సుఖం కలుగుతుంది. ధర్మాన్ని ఆచరించే ధమ్మాచారి దుర్గతిని ఎప్పుడూ పొందడు. ఈ కర్మఫలంగా భగవానుని శరీరకాంతి 10,000 లోకధాతువుల వరకు వ్యాపించింది. బోధిసత్వుడు సురుచి అనే పేరు గల బ్రాహ్మణుడిగా ఉన్నప్పుడు భగవానుని భోజనానికి ఆహ్వానిస్తాను అనుకొని ఈ మంగళ భగవానుని సమీపించి మధురమైన బోధ విని, బంతే, రేపు నా భిక్షను స్వీకరించండి అన్నాడు. బ్రాహ్మణ, నీవు ఎందరు భిక్షువులకు భిక్షనిస్తావు? బంతే, ఎందరు భిక్షువులు ఉన్నారు అని ఆ బ్రాహ్మణుడు అడుగుతాడు. అప్పుడు భగవానుని వెంట మొదటి సంఘం మాత్రమే ఉంది. అందువలన 100,000 కోట్ల మంది అని మంగళ భగవానుడు చెప్తాడు. బంతే, వారందరినీ తీసుకొని మా ఇంటిలో భిక్షను తీసుకోండి అని అతను చెప్తాడు. సో భగవానుడు కూడా అంగీకరించాడు. బ్రాహ్మణుడు మరుసటి రోజుకి ఆహ్వానించి ఇంటికి పోయి, నేను అంతమందికి యావాగు, భోజనం, వస్త్రాలను ఇవ్వగలను, కానీ వారు కూర్చోవడానికి స్థలాన్ని ఎలా ఏర్పాటు చేయాలి అని చింతించాడు. సో అక్కడ ఈ చింత వలన 82,000 యోజనాల పర్యంతం వ్యాపించి ఉన్న దేవరాజు కూర్చున్న పాండు కంబల శిల వేడెక్కింది. ఎందుకంటే అది పెద్ద మహాదానం, అంతమందికి దానం చేయడం అన్నది. అప్పుడు శక్రుడు అంటే ఇంద్రుడు అన్నమాట, దేవతల రాజు, ఇలా అనుకుంటాడు, నన్ను నా స్థానం నుండి పడగొట్టడానికి చూస్తున్న వారెవరు అని దివ్య నేత్రంతో మహాపురుషుని చూసి ఈ సురుచి బ్రాహ్మణుడు బుద్ధ ప్రముఖ భిక్షు సంఘాన్ని ఆహ్వానించి కూర్చుండే స్థలాన్ని గురించి చింతిస్తున్నాడు. నేను అక్కడికి పోయి కూర్చుండే శాలలను ఏర్పాటు చేయాలి అనుకొని వడ్రంగి రూపాన్ని ధరించి బడిస ఇంకా గొడ్డలి మొదలైన వాటిని తీసుకొని మహాపురుషుని ఎదుటికి పోయి కూలికి ఏదైనా పని చూపించు అని అన్నాడు. ఆ మహాపురుషుడు అతన్ని చూసి, నీవు ఏ పని చేయగలవు అని అన్నాడు. నాకు రాని పని లేదు. ఇంటినైనా సరే, మండపాన్నైనా సరే, దేనిని నిర్మించమంటే దానిని నిర్మిస్తాను. అయితే నా వద్ద పని చెయ్యి. ఏం పని అని అడుగుతాడు. రేపు 100 కోట్ల మంది భిక్షువులు భోజనానికి ఆహ్వానించాను. వారు కూర్చోవడానికి మండపాన్ని నిర్మించాలి. నాకు కూలి ఇస్తే ఇస్తాను అని ఆయన చెప్తాడు. అయితే మంచిది అని అక్కడి నుండి పోయి కసిని మండలంలో సమతలంగా ఉన్న 12-13 యోజనాల స్థలాలను చూసి, ఈ స్థలంలో రత్నమయ మండపాన్ని లేపుతాను అనుకొని నేల వైపు చూశాడు. వెంటనే భూమిని చీల్చుకొని మండపం పైకి వచ్చింది. అంటే వీళ్ళ కొన్ని సైకిక్ పవర్స్ ఉంటాయి. అవి కూడా వాళ్ళు చేసిన ఇంతకుముందు పుణ్యపార్మితుల వల్లే. దానిని బంగారు స్తంభాలు, వెండి ఘటకాలు ఉన్నాయి. ఇంకా వెండి స్తంభాలకు బంగారు, మణి స్తంభాలకు పగడాలు, పగడాల స్తంభాలకు మణిమయ, ఇలా ఒక మండపాన్ని సిద్ధం చేసి పెట్టాడనమాట. ఇలా నిర్మాణాన్ని పూర్తి చేసి బ్రాహ్మణుని వద్దకు పోయి, మీ మండపాన్ని చూసుకొని నా కూలి ఇవ్వండి అన్నాడు. మహాపురుషుడు అక్కడికి పోయి మండపాన్ని చూడగా
అతని సకల శరీరం నుండి 5 రంగుల ప్రీతి నిరంతరం వెలువడినది. అప్పుడు మండపాన్ని చూస్తే ఇలా అనుకున్నాడు, ఇది మనుషుల పని కాదు. నా గుణాల కారణంగా ఈ దేవతల రాజు భవనం వేడెక్కి ఉంటుంది. అందువలన ఈ దేవరాజు శక్రుడు ఈ భవనాన్ని నిర్మించి ఉంటాడు. ఇటువంటి మండపంలో ఒకనాడు మాత్రమే భిక్ష ఇవ్వటం బాగుండదు. 7 రోజులు మహాదానం చేస్తాను. అంటే వరుసగా 7 రోజులు భిక్షనివ్వటం అన్నది మహాదానం అన్నమాట. 7 రోజులు ఇస్తాను అనుకున్నాడు. బోధిసత్వునికి బయటి దానం ఎంత మాత్రం సంతృప్తి కలిగించదు. అలంకృతమైన శిరస్సును నరికి కళ్ళను పెకిలించి తన హృదయాన్ని మాంసాన్ని తీసి ఇచ్చినప్పుడే బోధిసత్వునికి తృప్తి కలుగుతుంది. ఈ బోధిసత్వుడే శిబి జాతకంలో 5 లక్షలు వెచ్చించి నగరంలోని 4 ద్వారాల్లోనూ నగరం మధ్యలోనూ దానశాలల్ని కట్టించి దానం ఇచ్చిన ఆ దానం ఆయనకి తృప్తిని కలిగించలేదు. అప్పుడు దేవతల రాజు శక్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆయన కండ్లను యాచించాడు. అప్పుడు వాటిని పెకిలించి ఇస్తుంటే అతనికి చిరునవ్వే వచ్చింది. వెంట్రుక మాత్రం కూడా చిత్తంలో ఇతర భావన కలగలేదు. ఆ దానం వలన బోధిసత్వునికి తృప్తి కలగలేదు. అందుకే మహాపురుషుడు 7 దినాల పాటు 100,000 కోట్ల భిక్షువులకి మహాదానం చేయాలి అనుకున్నాడు. అనుకొని ఆ మండపంలో బుద్ధ ప్రముఖ భిక్షు సంఘాన్ని కూర్చుండబెట్టి 7 దినాల పాటు వాళ్ళకి దానం చేశాడు. అంటే గవాపానం అంటే పెద్ద పెద్ద కోల ముంతల్లో పాలను పోసి పైనుండి చిక్కటి పాలలో ఉడికించిన అన్నాన్ని కొంచెం వేసి తేనె నెయ్యి కలిపిన భోజనం అంటే పాయసం లాంటిది అంతమందికి వడ్డించడం మనుషులకి సాధ్యం కాలేదు. అప్పుడు దేవతలు కూడా అందుకు సహకరించారు. 12-13 యోజనాల స్థలం భిక్షువులకి సరిపోలేదు. ఎలాగో సర్దుకొని కూర్చున్నారు. చివరి రోజున భిక్షువులందరి పాత్రలను కడిగించి మందులుగా వారికి ఉపయోగపడే నెయ్యి, తేనె, వెన్న, చెరుకు రసాలతో నింపి 3 చీవరాలతో పాటు వాళ్ళకి దానమిచ్చాడనమాట. సంఘంలో కొత్త భిక్షువులకి కూడా లక్ష్య విలువైన చీవరం లభించింది. అంతటి మహాదానం బోధిసత్వుడుగా ఉన్నప్పుడు ఆయన చేశాడు. అంటే బుద్ధత్వాన్ని పొందాలి అంటే ఎన్నో మహాదానాలు చేయాలి. తను భౌతిక సంపదను దానం చేయాలి, ఇంకా తన శరీర అవయవాలు తనను తాను పూర్తిగా కూడా దానం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇది బోధిసత్వుల యొక్క లక్షణం. ఇంకా భగవానుడు వారికి అనుమోదనం చేస్తూ, ఈ పురుషుడు ఇంతటి దానం చేశాడు, ఎవరితడు అని పరిశీలించి రానున్న 100,000 కల్పాలకు 2 అసంఖ్యేయాలకు తర్వాత ఇతడు గౌతముడు అనే పేరుతో బుద్ధుడవుతాడు అని చూసి మహాపురుషుని సంబోధించి, నీవు ఇంతకాలం తర్వాత బుద్ధుడు అవుతావు అని పలికాడు. మహాపురుషుడి మాటలను విని నేను బుద్ధుడునవుతాను, ఇక ఇంటిలో ఉండడం దేనికి, ప్రవచిస్తాను అనుకొని ఆటబంతిని వదిలినట్లుగా ఆయన తన ధన సంపత్తిని వదిలి భగవానుని వద్ద ప్రవచించాడు. బుద్ధ వచనాన్ని నేర్చుకొని అభిజ్ఞలను సమాపత్తులను పొంది బ్రహ్మలోకంలో జన్మించాడు. అంటే బుద్ధుడు అవ్వాలి అనే సంకల్పం ఉంటే గనక వాళ్ళు బుద్ధుడి బోధనలు విన్నా కానీ ప్రేరణ పొందుతారు, కానీ మార్గఫలాలను పొందరు. శ్రోతాపన్నుడు అవ్వడం, సకదాగామి, అనాగామి, అర్హంత ఫలాలను పొందరు. ఎందుకంటే వాళ్ళ సంకల్పం బుద్ధుడు అవ్వాలనే సంకల్పం ఉంది కాబట్టి. ఇలా మంగళ భగవానుడు ఉత్తరం అనే నగరంలో జన్మించాడు. ఆయన తండ్రి ఉత్తరుడనే క్షత్రియుడు, తల్లి పేరు ఉత్తర. సుదేవుడు ఇంకా దమ్మసేనుడు ఇద్దరు అగ్రశ్రావకులు. సేవక భిక్షువు పేరు పాలితుడు. శీవలి, అశోక అనేవారు ఇద్దరు అగ్రశ్రావికలు. నాగవృక్షమే బోధి వృక్షం. ఆయన శరీరం 80 మూరల ఎత్తు ఉండేది. 90,000 ఏండ్లు జీవించి ఆయన పరినిర్వాణం చెందాడు. వెంటనే 10,000 చక్రవాళాల
చీకటి అలుముకుంది ఆయన పరినిర్వాణం చెందిన తర్వాత. అన్ని చక్రవాళాలలోని మనుషులు పెద్దగా ఏడుస్తూ దుఃఖించారు. కొండన్న బుద్ధుని తర్వాత మంగళుడనే భగవానుడు లోకంలో చీకటిని తొలగిస్తూ ధర్మాన్ని ప్రచారం చేశాడు, అంటే ధర్మాన్ని బోధించాడు. ఆ విధంగా 10,000 చక్రవాళాలను చీకటి చేసి మంగళ భగవానుడు వెళ్ళిపోయిన తర్వాత సుమనుడనే భగవానుడు బుద్ధుడు జన్మించాడు. అతనికి కూడా 3 శిష్య సంఘాలు ఉండేవి. మొదటి సంఘంలో 100,000 కోట్ల భిక్షువులు ఉండేవాళ్ళు. రెండవ సంఘం కాంచన పర్వతంపై ఉండేది. అందులో 90,000 కోట్ల భిక్షువులు ఉండేవాళ్ళు. మూడవ దానిలో 80,000 కోట్ల భిక్షువులు ఉండేవాళ్ళు. అప్పుడు మహాసత్వుడు, ఇద్దిమంతుడు, మహానుభావుడు అయిన అతులుడు అనే నాగరాజుగా ఉండేవాడు బోధిసత్వుడు. అతడు బుద్ధుడు జన్మించాడు అని విని తన బంధుజనంతో పాటు తన నాగభవనం నుండి బయలుదేరి 100,000 కోట్ల పరివారంతో ఉన్న భగవానునికి దివ్య సంగీతంతో స్వాగతం చెప్పి మహాదానం చేసి ఒక్కొక్క భిక్షువుకి చీవరాలను 2 చీవరాలను ఇచ్చి త్రిశరణాలలో నిలిచాడు. అతన్ని చూసి భగవానుడు, అంటే ఈ సుమన భగవానుడు, రానున్న కాలంలో నీవు బుద్ధుడు అవుతావు అని చెప్తాడు. ఆ భగవానుని నగరం పేరు, అంటే సుమన భగవానుడి నగరం పేరు ఖేమ. సుదత్తుడనే రాజు ఆయన తండ్రి, తల్లి పేరు సిరిమ. శరణుడు, భావితుడు అనే 2 అగ్రశ్రావకులు, ఉదేనుడు అనేవాడు సేవక భిక్షువు, సోన, ఉపసోన 2 అగ్రశ్రావికలు. నాగవృక్షమే బోధి వృక్షం ఆయనకి. ఆయన శరీరం ఎత్తు 90 మూరలు, 90,000 ఏండ్లు జీవించాడు. అంటే ఇంత జీవితకాలం ఉందా అంటే అప్పట్లో వాళ్ళ జీవితకాలం చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు చేసిన కర్మల చేత అప్పుడు జీవించే వాళ్ళకి ఈ శరీరం ఎత్తు ఇంకా వయసు కూడా దీర్ఘంగా ఉండేది. ఇప్పుడు మన జీవితకాలం 100 ఏళ్ళు అనుకోవచ్చు, ఇంకా తగ్గుతూ వస్తుంది కదా. అంతకుముందు ఎక్కువ కాలం జీవించేవాళ్ళు. సో అలాగా ఈ బుద్ధుల కాలంలో అంతకాలం వీళ్ళు జీవించేవాళ్ళు. అయితే మంగళుని తర్వాత అన్ని ధర్మాలలో పరిపూర్ణుడు, అన్ని ప్రాణుల్లో ఉత్తముడు సుమనుడనే భగవానుడు లోకంలో జన్మించాడు. అతని తర్వాత రేవతుడనే భగవానుడు జన్మించాడు. ఆయనకు కూడా 3 శిష్య సంఘాలు ఉన్నాయి. మొదటి సంఘంలో లెక్కలేనంత మంది ఉన్నారు. రెండవ సంఘంలో 100,000 కోట్లు, మూడవ దానిలో కూడా అంతే మంది భిక్షువులు ఉన్నారు. అప్పుడు బోధిసత్వుడు అతిదేవుడనే బ్రాహ్మణుడిగా ఉన్నాడు. ఆయన భగవానుని ధమ్మదేశనాన్ని, అంటే ధమ్మ ప్రవచనాన్ని విని త్రిశరణాలలో నిలిచి ఆయన సన్నిధిలో క్లేశాలు పోవడానికి గురించి వర్ణించి ఉత్తరా సంఘంతో పూజ చేశాడు. అంటే ఆయనకి చీవరాలని ఆఫర్ చేశాడు. అతడు కూడా నీవు బుద్ధుడు అవుతావు అన్నాడు. అప్పుడు భగవానుని నగరం, రేవతుడనే భగవానుడి నగరం వచ్చేసి ధన్యవతి. తండ్రి విపులుడనే క్షత్రియుడు, తల్లి విపులాదేవి. వరుణుడు, బ్రహ్మదేవుడు అనే 2 అగ్రశ్రావకులు. సేవిక భిక్షువు పేరు సంభవుడు. భద్ర, సుభద్రలు 2 ముఖ్య శ్రావికలు. నాగవృక్షమే ఆయన బోధి వృక్షం. ఆయన శరీరం 80 మూరలు ఉండేది. ఆయన ఆయువు 60,000 ఏండ్లు. సుమన బుద్ధుని తర్వాత రేవత నాయకుడు, అంటే రేవతుడనే బుద్ధుడు సాటి లేనివాడు, ఉత్తముడు, జినుడు జన్మించాడు. అతని తర్వాత శోభితుడనే భగవానుడు, అంటే బుద్ధుడు జన్మించాడు. అతనికి కూడా 3 భిక్షు సంఘాలు ఉన్నాయి. మొదటి శిష్య సంఘంలో 100 కోట్ల భిక్షువులు ఉండేవాళ్ళు. రెండవ దానిలో 90 కోట్ల భిక్షువులు ఉండేవాళ్ళు. మూడవ దానిలో 80 కోట్ల మంది. అప్పుడు బోధిసత్వుడు అజితుడనే బ్రాహ్మణుడిగా పుట్టి భగవానుని ధమ్మదేశనాన్ని విని త్రిశరణాలలో నిలిచి బుద్ధ ప్రముఖ భిక్షు సంఘానికి మహాదానం చేశాడు.
అతడు కూడా నీవు బుద్ధుడు అవుతావు అని చెప్తాడు. ఆ బుద్ధుడు కూడా ఆ భగవానుడికి, అంటే ఆయన పుట్టిన నగరం పేరు సుధమ్మ. తండ్రి సుధమ్ముడు అనే రాజు, తల్లి సుధమ్మాదేవి. అసముడు, సునేత్రుడు అనే ఇద్దరు అగ్రశ్రావకులు. అనోముడు అనే సేవకుడు ఉండేవాడు. ఇంకా నకుల, సుజాత ఇద్దరు అగ్రశ్రావికలు అంటే భిక్షునీయులు అనే అర్థం. నాగవృక్షమే ఆయన బోధి వృక్షం. ఆయన శరీరం 88 మూరల ఎత్తు ఉండేది. ఆయన ఆయు ప్రమాణం 90,000 ఏండ్లు. రేవత బుద్ధుని తర్వాత సమాహితుడు, సాటిలేనివాడు, శోభితుడనే పేరు గల భగవానుడు జన్మించాడు. అతని తర్వాత ఒక అసంఖ్యేయం గడిచిన తర్వాత ఒక కల్పంలో అనుమోదస్సి, పదుమ, నారద అనే ముగ్గురు బుద్ధులు జన్మించారు. అనుమోదస్సి భగవానునికి 3 శిష్య సంఘాలు ఉండేవి. మొదటి సంఘంలో 8 లక్షల భిక్షువులు ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ కొన్ని కల్పాలలో ఒక్కలే బుద్ధులు వచ్చేవాళ్ళు, కొన్ని కల్పాలలో 2 బుద్ధులు, కొన్ని కల్పాలలో 3, కొన్ని కల్పాలలో 4, కొన్ని కల్పాలలో 5. ఈ కల్పంలో 3 బుద్ధులు వచ్చారన్నమాట. అంటే ఇప్పుడు చెప్తున్న దాంట్లో అయితే రెండవ శిష్య సంఘంలో 3వ దానిలో 7 లక్షల మంది ఉండేవాళ్ళు. అప్పుడు బోధిసత్వుడు గొప్ప యుద్ధి శక్తులు కలవాడుగా, మహానుభావుడుగా ఉండేవాడు. అనేక వందల వేల కోట్ల యక్షులకు అధిపతిగా ఉండేవాడు. బుద్ధుడు పుట్టాడని విని అక్కడికి పోయి బుద్ధ ప్రముఖ భిక్షు సంఘానికి మహాదానం చేశాడు. ఆ భగవానుడు కూడా రానున్న కాలంలో నీవు బుద్ధుడు అవుతావు అని చెప్తాడు. అనుమోదస్సి భగవానుని పుట్టిన నగరం పేరు చందవతి. యశవ అనే రాజు తండ్రి, యశోధర తల్లి, నిశభుడు, అనోముడు అనే 2 ముఖ్య శిష్యులు, వరుణుడు ఆయనకి సేవకుడు, సుందరి, సుమనలు అగ్రశ్రావికలు. అర్జున వృక్షం, బోధి వృక్షం. 58 మూరల ఎత్తు శరీరం ఆయనకి ఉండేది. 1,00,000 సంవత్సరాలు ఆయన వయస్సు. ఆయన తర్వాత పద్మ అని మళ్ళీ ఇంకొక బుద్ధుడు జన్మించాడు. అతనికి 3 భిక్షు సంఘాలు ఉండేవి. మొదటి దానిలో 100,000 కోట్ల భిక్షువులు ఉండేవారు. రెండవ దానిలో 3 లక్షల భిక్షువులు ఉండేవారు. మూడవ దానిలో గ్రామంలో ఉండని వారు, అరణ్యవాసులు 2 లక్షల మంది ఉండేవారు. తథాగతుడు అరణ్యంలో ఉన్నప్పుడు బోధిసత్వుడు అరణ్యంలో సింహంగా పుట్టి భగవానుడు నిరోధ సమాపత్తిని చూసి ప్రసన్న చిత్తుడై నమస్కరించి ప్రదక్షిణం చేసి ప్రీతి సౌమనస్యాలు కలగగా 3 సార్లు సింహనాదం చేసి వారం రోజులు బుద్ధ ఆలంబనం వలన కలిగిన ప్రీతితో గడిపి ఇక జీవితాన్ని ముగించుకోవాలని నిలబడి ఉండగా అప్పటి బుద్ధుడు వారం తర్వాత నిరోధ సమాపత్తి నుంచి లేచి సింహాన్ని చూసి భిక్షు సంఘానికి కూడా చిత్తానికి ప్రసన్నత కలిగించాలి అనుకొని భిక్షు సంఘం రావాలి అని సంకల్పించాడు. అప్పుడే భిక్షు సంఘం వచ్చింది. ఈ సింహం సంఘానికి చిత్త ప్రసన్నతను కలిగించింది. భగవానుడు దాని మనస్సుని పరికించి భవిష్యత్తులో బుద్ధుడు అవుతావు అన్నాడు. పద్మ భగవానుడిది పుట్టిన నగరం చంపక నగరం. అసముడు అనే రాజు తండ్రి, అసమ అనే దేవి తల్లి, సాల, ఉపసాలరు ఆయనకి అగ్రశ్రావకులుగా ఉండేవారు. వరుణుడు అనే భిక్షువు ఆయనకి సేవకుడు. రామ, సురామ అనే 2 అగ్రశ్రావికలు. స్వర్ణ వృక్షం, బోధి వృక్షం. 58 మూరల ఎత్తు ఆయన శరీరం. ఆయన ఆయువు 1,00,000 సంవత్సరాలు. అనుమోదస్సి తర్వాత మానవ ఉత్తముడు, సాటిలేనివాడు పద్మ భగవానుడు జన్మించాడు. ఆయన తర్వాత నారదుడనే బుద్ధుడు జన్మించాడు. అతనికి కూడా 3 భిక్షు సంఘాలు ఉండేవి. మొదటి భిక్షు సంఘంలో 100,000 కోట్ల భిక్షువులు ఉండేవారు. రెండవ దానిలో
90,000 కోట్ల, మూడవ దానిలో 80,000 కోట్లు ఉండేవారు. అప్పుడు బోధిసత్వుడు ప్రవచించి పంచ అభిజ్ఞలను అష్ట సమాపత్తులను పొంది బుద్ధ ప్రముఖ భిక్షు సంఘానికి మహాదానం చేసి ఎర్ర చందనంతో పూజించాడు. అతడు కూడా భవిష్యత్తులో ఇతడు బుద్ధుడు అవుతాడు అని అప్పటి బుద్ధుడు చెప్తాడు. ఆ భగవానుడిది పుట్టిన నగరం ధన్యవతి నగరం. సుదేవుడు అనే క్షత్రియుడు తండ్రి, అనోమ అనే పేరు గల తల్లి, శ్రద్ధాశాలుడు, జితమిత్రులు అనే ఇద్దరు శ్రావకులు ఉండేవారు, అగ్రశ్రావకులు. వాసెట్టుడు ఆయనకి సేవకుడుగా ఉండేవాడు. ఉత్తర పల్గుని అనే ఇద్దరు అగ్రశ్రావికలు. మహాస్వర్ణ వృక్షం, బోధి వృక్షం, 88 మూరల ఎత్తు ఆయన శరీరం, 90 లక్షల సంవత్సరాలు ఆయన ఆయువు. బోధి వృక్షం కూడా ఇప్పుడు బుద్ధుడిది రావి వృక్షం, మిగతా బుద్ధుడిది వేరు వేరు వృక్షాలు ఉండేవి అన్నమాట. సో బోధి వృక్షం అంటే కేవలం రావి వృక్షం అనే కాదు, కొన్నిసార్లు మారేడు చెట్టు కూడా వాళ్ళకి బోధి వృక్షంగా ఉండేది, మర్రి చెట్టు కూడా బోధి వృక్షం కొంతమంది బుద్ధులకి. ఇలా రకరకాల వృక్షాల కింద కూడా బోధిని పొందారు. వీళ్ళు బోధిని పొందారు కాబట్టి ఆ వృక్షానికి బోధి వృక్షం అని పేరు వచ్చింది. ఆ చెట్టు వల్ల వీళ్ళు బోధిని పొందలేరు. వీళ్ళు బుద్ధుడు అయిన తర్వాత దానిని బోధి వృక్షం అని పిలవడం జరిగింది. సో అందుచేత చెట్టు కింద కూర్చుంటే మీకు బోధి లభించదు. ఇంకా పద్మ బుద్ధుని సంబుద్ధుని తర్వాత నారద బుద్ధుడు జన్మించాడు. ఆయన తర్వాత ఒక అసంఖ్యేయం గడిచిన తర్వాత పిదప ఇప్పటి నుండి 1,00,000 కల్పాలకు ముందు ఒక కల్పంలో పదముత్తర అనే ఒకే బుద్ధుడు జన్మించాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక కల్పంలో ఒకడే బుద్ధుడు ఉండేవారు, ఇంకొక కల్పంలో 3 ఉండేవాళ్ళు, 2 ఉండేవాళ్ళు, ఒక కల్పంలో 5 కూడా ఉన్నారు. ఈ కల్పంలో మాత్రం పదముత్రుడు అనే ఒకే ఒక బుద్ధుడు జన్మించాడు. అతనికి కూడా 3 శిష్య సంఘాలు ఉండేవి. మొదటి దానిలో 100,000 కోట్ల భిక్షువులు ఉండేవాళ్ళు. రెండవ దానిలో వేబర పర్వతం పైన 90,000 కోట్ల భిక్షువులు ఉండేవాళ్ళు. మూడవ దానిలో 80,000 కోట్లు ఉండేవారు. అప్పుడు బోధిసత్వుడు మహారట్టంలో జటిలుడు అనే పేరుతో జన్మించాడు. అతడు బుద్ధ ప్రముఖ భిక్షు సంఘానికి చేవరాలతో సహా మహాదానం చేశాడు. పదముత్తర బుద్ధుడు కూడా ఇతడు భవిష్యత్తులో బుద్ధుడు అవుతాడు అని చెప్తాడు. ఈ పదముత్తర బుద్ధుడు కాలంలో తైర్దికులు అంటే వేరే సాంప్రదాయాలకు చెందిన వారు ఉండేవారు కాదన్నమాట. దేవ మనుషులందరూ బుద్ధున్నే శరణు పొందారు. అతని నగరం హంసావతి. తండ్రి ఆనందుడనే క్షత్రియుడు, తల్లి సుజాత, దేవలుడు, సుజాతుడు అనే ఇద్దరు ముఖ్యమైన శిష్యులు. సుమనుడు ఆయనకి సేవకుడుగా ఉండేవాడు. అమిత, అసమ అనే 2 ముఖ్య శ్రావికలు ఉండేవాళ్ళు. సలల వృక్షం, బోధి వృక్షం 58 అడుగుల ఎత్తు ఆయన శరీరం. అతని శరీర కాంతి 12 యోజనాలు ప్రసరించేది. 1,00,000 సంవత్సరాలు ఆయన ఆయువు. నారదుని తర్వాత మానవోత్తముడు, శోభించని సాగరం లాంటివాడు జినుడు పదమోత్తర సంబుద్ధుడు జన్మించాడు. అతని తర్వాత 70,000 కల్పాలకు ఒకే కల్పంలో సుమేధుడు, సుజాతుడు అనే 2 బుద్ధులు జన్మించారు. సుమేధ బుద్ధునికి కూడా 3 శిష్య సంఘాలు ఉండేవి. మొదటి సంఘంలో సుదర్శన నగరంలో 100 కోట్ల శ్రీనాసువులు ఉండేవాళ్ళు. రెండవ దానిలో 90 కోట్లు, మూడవ దానిలో 80 కోట్లు. అప్పుడు బోధిసత్వుడు ఉత్తరుడనే మానవకునిగా అంటే యువకుడిగా జన్మించి కోశాగారాన్ని తెరిచి 80 కోట్ల ధనాన్ని వెచ్చించి బుద్ధ ప్రముఖ భిక్షు సంఘానికి మహాదానం చేశాడు. త్రిశరణాలలో నిలిచి ఇల్లు విడిచి ప్రవచించాడు. ఇతని గురించి భవిష్యత్తులో ఇతడు బుద్ధుడు అవుతాడు అని ఈ సుమేధ బుద్ధుడు కూడా చెప్తాడనమాట. సుమేధ భగవానుని నగరం సుదర్శన నగరం. తండ్రి సుదత్తుడనే క్షత్రియుడు, తల్లి పేరు సుదత్త. శరణుడు, సర్వకామి అనే 2 అగ్రశ్రావకులు. సాగరుడు సేవకుడు
సేవకుడుగా ఉండేవాడు అనమాట. రామ సురామ అనే ఇద్దరు అగ్రశ్రావికలు, మహానీప వృక్షం ఆయన బోధి వృక్షం, 88 మూరల శరీరం ఆయనకు ఉండేది, 90,000 సంవత్సరాలు ఆయన ఆయువు ఉండేది. ఇంతకుముందు లక్షల కోట్ల సంవత్సరాలు, ఇప్పుడు వేల సంవత్సరాలకు వచ్చింది చూడండి బుద్ధుడిది. పదముత్తురి తర్వాత అంటే పదముత్తురి బుద్ధ భగవానుని తర్వాత సకల లోక శ్రేష్ఠుడు ఉగ్రతేజుడు ముని సుమేధుడు జన్మించాడు. ఆయన తర్వాత సుజాతుడనే భగవానుడు జన్మించాడు. అతనికి కూడా 3 శిష్య సంఘాలు ఉండేవి. మొదటి సంఘంలో 60 లక్షల భిక్షువులు ఉండేవారు. రెండవ దానిలో 50 లక్షల మంది, మూడవ దానిలో 40 లక్షల మంది ఉండేవాళ్ళు. అప్పుడు బోధిసత్వుడు చక్రవర్తిగా జన్మించి బుద్ధుడు జన్మించాడు అని విని అతని వద్దకు పోయి ధమ్మాని విని బుద్ధ ప్రముఖ భిక్షు సంఘానికి సప్తరత్నాలతో సహా 4 మహాద్వీపాల రాజ్యాన్ని ఇచ్చి ప్రవచించాడు. దేశవాసులందరూ ఆరామకులుగా సేవ చేస్తూ నిత్యము బుద్ధ ప్రముఖ భిక్షు సంఘానికి మహాదానం చేశారు. ఆ భగవానుడు కూడా ఇతడు భవిష్యత్తులో బుద్ధుడు అవుతాడు అని చెప్తాడు. ఆ భగవానుని నగరం సుమంగళ. ఉగ్రతుడు తండ్రి, ప్రభావతి అనే తల్లి, సుదర్శన సుదేవులిద్దరు అగ్రశ్రావకులు, నారదుడు అనే పేరు గల సేవకుడు ఉండేవాడు. నాగసమల అనే ఇద్దరు అగ్రశ్రావికలు ఉండేవాళ్ళు. వేణు వృక్షం బోధి వృక్షం, అది తక్కువ ఖాళీలతో పెద్ద శాఖలతో పైగా చిక్కగా వ్యాపించి పురువిప్పిన నెమలిలా పింఛంలా ఉండేది. ఇందాక చెప్పుకున్న బోధి వృక్షం వేరువేరుగా ఉంటుంది. వేణు వృక్షం అంటే బ్యాంబో ట్రీస్ ఉంటాయి కదా, వాటిని వేణు వృక్షాలు అంటారు. ఆ భగవానుని శరీరం 50 అడుగుల ఎత్తు, ఆయన ఆయువు 90,000 సంవత్సరాలు. అదే కల్పంలో సింహానువుల వంటి భుజాలు కలిగిన వాడు, సాటి లేనివాడు, దురాసదుడు అయిన సుజాత బుద్ధుడు కూడా జన్మించాడు. అతని తర్వాత 80 కల్పాలు గడిచిన పిదప ఒకే కల్పంలో పియదస్సి, అత్తదస్సి, దమ్మదస్సి అని 3 బుద్ధులు జన్మించారు. పియదస్సికి కూడా 3 శిష్య సంఘాలు ఉండేవి. మొదటి దానిలో 100,000 కోట్ల భిక్షువులు ఉండేవారు. రెండవ దానిలో 90 కోట్లు, మూడవ దానిలో 80 కోట్ల భిక్షువులు ఉండేవారు. అప్పుడు బోధిసత్వుడు కశ్యప అనే మానవకుడు అంటే యువకుడిగా పుట్టి 3 వేదాలలో పారంగతుడై భగవానుడు ధర్మబోధన విని అంటే భగవానుడు చెప్పిన ధర్మబోధన విని 100 కోట్ల ధనాన్ని వెచ్చించి సంఘారామాన్ని నిర్మించి త్రిశరణాలలో శీలాలలో నిలిచాడు. అతని గురించి భగవానుడు ఇతడు 800 కల్పాల తర్వాత బుద్ధుడు అవుతాడు అని చెప్పాడు. ఆ భగవానుని నగరం అనోమ. తండ్రి సుదిన్నుడనే రాజు, తల్లి పేరు చంద్ర పాలితుడు, సబ్బదస్సి అనే ఇద్దరు అగ్రశ్రావికులు, శోభితుడు సేవకుడుగా ఉండేవాడు. సుజాత దమ్మదిన్న అనే ఇద్దరు అగ్రశ్రావికులు. కుకుద వృక్షం బోధి వృక్షం, శరీరం ఎత్తు వచ్చేసి 80 మూరలు ఉండేది ఆయనకి. 90,000 సంవత్సరాలు ఆయన ఆయుష్. సుజాతుని తర్వాత స్వయంభూ లోకనాయకుడు, సాటి లేనివాడు, మహాయశస్వి పియదస్సి బుద్ధుడు అదే కల్పంలో జన్మించాడు. అతని తర్వాత అత్తదస్సి బుద్ధ భగవానుడు జన్మించాడు. అతనికి కూడా 3 శిష్య సంఘాలు ఉండేవి. మొదటి దానిలో 98 లక్షల భిక్షువులు ఉండేవారు. రెండవ దానిలో 80 లక్షల భిక్షువులు ఉండేవారు. మూడవ దానిలో కూడా అంతే. అప్పుడు బోధిసత్వుడు సుసీముడు అని గొప్ప తపస్విగా పుట్టి దేవలోకం నుండి మందార పుష్పం గొడుగుని తెచ్చి భగవాను పూజించాడు. ఆ బుద్ధుడు కూడా భవిష్యత్తులో ఇతడు బుద్ధుడు అవుతాడు అని చెప్పాడు. ఈ అత్తదస్సి భగవానుని నగరం శోభిత అనే నగరం అన్నమాట. సాగరుడనే రాజు తండ్రి, తల్లి పేరు సుదర్శన, సంతుడు ఉపసంతుడు అనే ఇద్దరు అగ్రశ్రావకులు, అభయుడు సేవకుడిగా ఉండేవాడు, దమ్మ సుదమ్మ అనే ఇద్దరు అగ్రశ్రావికలు, చంపక వృక్షం ఆయన బోధి వృక్షం, 80 మూరల శరీర కాంతి ఎల్లప్పుడూ 4 దిక్కుల యోజన పర్యంతం వరకు
వ్యాపించి ఉండేది. ఆయన ఆయువు 1,00,000 సంవత్సరాలు. అదే కల్పంలో అత్తదశి బుద్ధుడు మహాచీకట్లను తొలగించి ఉత్తమ సంబోధిని పొందాడు. అతని తర్వాత దమ్మదశి భగవానుడు జన్మించాడు. అతనికి కూడా 3 శిష్య సంఘాలు ఉండేవి. మొదటి దానిలో 100 కోట్ల భిక్షువులు ఉండేవాళ్ళు. రెండవ దానిలో 70 కోట్లు, మూడవ దానిలో 80 కోట్లు. అప్పుడు బోధిసత్వుడు దేవరాజు శక్రుడిగా జన్మించి దివ్య గంధ పుష్పాలతో బుద్ధుడిని పూజించాడు. ఆ బుద్ధుడు కూడా ఇతడు భవిష్యత్తులో బుద్ధుడు అవుతాడు అని చెప్పాడు. ఆ భగవానుడు శరణం అనే నగరంలో పుట్టాడు. తండ్రి శరణుడు అనే రాజు, తల్లి సునంద, పద్మ, పుష్పదేవులిద్దరు అగ్రశ్రావకులు, సునేత్రుడు అనే సేవకుడు, కేమ, సబ్బనామాలిద్దరు అగ్రశ్రావికలు, రక్తాంకుర అనే వృక్షం బోధి వృక్షం, దీనిని బింబిజాలం అని కూడా అంటారు. 80 మూరల శరీరం ఆయనకి ఉండేది. 1,00,000 సంవత్సరాలు ఆయన ఆయువు. అదే కల్పంలో మహాయశస్వి అయిన దమ్మదర్శి చీకట్లను తొలగించి ప్రకాశించాడు. అతని తర్వాత 94 కల్పాలకు యువతల సిద్ధార్థుడనే బుద్ధుడు జన్మించాడు. అతనికి కూడా 3 శిష్య సంఘాలు ఉన్నాయి. మొదటి దానిలో 1,00,000 కోట్ల భిక్షువులు, రెండవ దానిలో 90 కోట్లు, మూడవ దానిలో 80 కోట్లు ఉండేవారు. అప్పుడు బోధిసత్వుడు అభిజ్ఞ బల సంపన్నుడు, ఉగ్రతేజుడు, మంగళుడు అనే పేరు గల తపస్విగా ఉండేవాడు. అతడు మహాజంబూ ఫలాన్ని తెచ్చి భగవానుడికి సమర్పించాడు. భగవానుడు ఆ ఫలాన్ని తిని 94 కల్పాలకు తర్వాత నీవు బుద్ధుడు కాగలవు అని బోధిసత్వునితో చెప్పాడు. ఆ భగవానుని నగరం వైభరం. తండ్రి జయసేనుడనే రాజు, తల్లి పేరు సుఫస్స. సంబలుడు, సమిత్తుడు అనే 2 అగ్రశ్రావకులు ఉండేవారు ఆయనకి. రేవతుడు ఆయనకి సేవకుడుగా ఉండేవాడు. శీవలి, సురామ అనే 2 అగ్రశ్రావికలు. కర్ణికార వృక్షం ఆయన బోధి వృక్షం. 60 మూరల శరీరం ఆయనకి ఉండేది. 1,00,000 సంవత్సరాలు ఆయన ఆయువు. దమ్మదర్శి తర్వాత చీకట్లను తొలగించే సూర్యుని వంటి సిద్ధార్థ బుద్ధుడు జన్మించాడు. అతని తర్వాత ఇప్పటి నుండి 92 కల్పాలకి ముందు తిస్స, పుస్స అనే 2 బుద్ధులు ఒకే కల్పంలో పుట్టారు. తిస్స భగవానునికి 3 శిష్య సంఘాలు ఉండేవి. మొదటి సంఘంలో 100 కోట్ల భిక్షువులు ఉండేవాళ్ళు. రెండవ దానిలో 90 కోట్లు, మూడవ దానిలో 80 కోట్లు ఉండేవారు. అప్పుడు బోధిసత్వుడు మహాభోగి, మహాకీర్తివంతుడు అయిన సుజాతుడు అనే క్షత్రియునిగా జన్మించాడు. అతడు ఋషి ప్రవజ్యను స్వీకరించి గొప్ప యుద్ధి శక్తులను సంపాదించాడు. అతడు బుద్ధుడు జన్మించాడు అని విని దివ్య మందార పారజాత పుష్పాలను తీసుకొని 4 పరిషత్తుల మధ్యకు పోయి తథాగతునికి పూజించాడు. ఆకాశంలో పూల కప్పను ఏర్పాటు చేశాడు. అతని గురించి అప్పటి బుద్ధుడు ఇలా చెప్తాడు: ఇతడు 92 కల్పాల తర్వాత బుద్ధుడు అవుతాడు అని ప్రకటించాడు. ఆ భగవానుడిది ఖేమా నగరం పుట్టింది. జనసంధుడనే క్షత్రియుడు తండ్రి, తల్లి పేరు పద్మ. బ్రహ్మదేవుడు ఇంకా ఉదయుడు అనే 2 అగ్రశ్రావకులు ఉండేవాళ్ళు. సమంగుడు ఆయనకి సేవకుడుగా ఉండేవాడు. పుస్స ఇంకా సుదత్తలు అనే 2 అగ్రశ్రావికలు ఉండేవాళ్ళు. ఆసన వృక్షం ఆయనకి బోధి వృక్షం. 60 మూరల శరీరం ఆయనకి ఉండేది. 1,00,000 సంవత్సరాలు ఆయన ఆయువు. సిద్ధార్థ భగవానుని తర్వాత తిస్స బుద్ధుడు ఉదయించాడు. అతని తర్వాత పుస్స అంటారు అని భగవానుడు ఉద్భవించాడు. అతనికి కూడా 3 శిష్య సంఘాలు ఉండేవి. మొదటి దానిలో 60 లక్షల మంది భిక్షువులు ఉండేవారు. రెండవ దానిలో 50 లక్షలు, మూడవ దానిలో 30 లక్షల
భిక్షువులు ఉండేవారు. అప్పుడు బోధిసత్వుడు విజాతివి అనే క్షత్రియునిగా పుట్టి మహారాజ్యాన్ని వీడ్చి భగవానుని వద్ద ప్రవచించి 3 పిటకాలను నేర్చుకొని మహాజనానికి ధర్మాన్ని బోధించాడు. శీల పారమితలను పూర్తి చేసుకున్నాడు. అతడు కాశీనగరంలో పుట్టాడు. జయసేనుడనే రాజు అతని తండ్రి, సిరిమ అతని తల్లి, సురక్షితుడు, దమ్మసేనుడు అనే 2 అగ్రశ్రావకులు, సబీయుడు అనే సేవకుడు ఉండేవాడు. చాలా, ఉపచాల అనే 2 అగ్రశ్రావికలు, అమల వృక్షం, బోధి వృక్షం ఆయనకి, 88 మూరల శరీరం ఆయనకి ఉండేది. 90 లక్షల సంవత్సరాలు ఆయన ఆయువు. అదే కల్పంలో సాటి లేనివాడు పుస్త అనే భగవానుడు ఉద్భవించాడు. అతని తర్వాత ఇప్పటి నుండి 91 కల్పాలకు ముందు విపస్సి భగవానుడు జన్మించాడు. అతనికి కూడా 3 శిష్య సంఘాలు ఉండేవి. మొదటి సంఘంలో 68 లక్షల శిష్యులు ఉండేవారు. రెండవ దానిలో 1,00,000 మంది ఉండేవారు. మూడవ దానిలో 80,000 మంది ఉండేవారు. అప్పుడు బోధిసత్వుడు అతులుడు అనే నాగరాజుగా జన్మించాడు. ఇతడు ఇద్దిశక్తులు గల మహానుభావుడు. సప్తరత్నాలు పొదగబడిన సింహాసనాన్ని భగవానునికి సమర్పించాడు. భగవానుడు అతని గురించి ఇతడు తప్పక ఇప్పటి నుండి 91 కల్పాల తర్వాత బుద్ధుడు అవుతాడు అని చెప్పాడు. అతని నగరం బంధుమతి. బంధుమ అనే తండ్రి పేరు బంధుమ, తల్లి పేరు బంధుమతి. కండ ఇంకా తెస్సలు అనే 2 అగ్రశ్రావకులు. అశోకుడు అనే పేరు గలవాడు సేవకుడుగా ఉండేవాడు. చంద్రమిత్రులు 2 అగ్రశ్రావికలుగా ఉండేవారు. పాటలి వృక్షం ఆయన బోధి వృక్షం. 80 మూరల శరీరం ఆయనకి ఉండేది. శరీర కాంతి ఎప్పుడు 7 యోజనాల దూరం వ్యాపించి ఉండేది. 80,000 సంవత్సరాలు ఆయన ఆయువు. అయితే ఈ విపస్సి బుద్ధ భగవానుని తర్వాత ఇప్పటి నుండి 31 కల్పాలకు ముందు సికి, వేసబు అనే 2 బుద్ధులు జన్మించారు. సికి భగవానునికి 3 శిష్య సంఘాలు ఉండేవి. మొదటి దానిలో 1,00,000 మంది భిక్షువులు ఉండేవారు. రెండవ దానిలో 80,000 మంది, మూడవ దానిలో 73,000 మంది ఉండేవారు. అప్పుడు బోధిసత్వుడు అరిందముడనే రాజుగా పుట్టి బుద్ధ ప్రముఖ భిక్షు సంఘానికి చీవరాలతో సహా మహాదానం చేసి సప్తరత్నాలు పొదగబడిన అంబరీతో శ్రేష్టమైన ఏనుగును దానం చేశాడు. ఏనుగంత ఎత్తు సామాగ్రిని దానం చేశాడు. అంటే భిక్షు సంఘానికి అన్నమాట. ఆ భగవానుడు కూడా ఇతడు ఇప్పటి నుండి 31 కల్పాల తర్వాత బుద్ధుడు అవుతాడు అని చెప్పాడు. ఆ భగవానుని నగరం అరుణావతి. అరుణుడు అనే క్షత్రియుడు అతని తల్లి పేరు ప్రభావతి. అబీబు ఇంకా సంభువులిద్దరూ అగ్రశ్రావకులు. కేమంకరుడు అనే సేవకుడు ఉండేవాడు. సకిల ఇంకా పద్మలిద్దరూ శ్రావికలుగా ఉండేవారు. పుండరీక వృక్షం ఆయన బోధి వృక్షం. 70 మూరల శరీర కాంతి యోజన పర్యంతం వరకు వ్యాపించేది. ఆయన ఆయువు 70,000 సంవత్సరాలు. విపస్సి భగవానుని తర్వాత సికి అనే బుద్ధుడు జన్మించాడు. ఆయన తర్వాత కూడా వేసబు అనే బుద్ధుడు జన్మించాడు. అతనికి కూడా 3 శిష్య సంఘాలు ఉండేవి. మొదటి సంఘంలో 80,000 మంది భిక్షువులు ఉండేవారు. రెండవ దానిలో 70,000, మూడవ దానిలో 60,000 ఉండేవారు. అప్పుడు బోధిసత్వుడు సుదర్శనుడనే రాజుగా ఉండి బుద్ధ ప్రముఖ భిక్షు సంఘానికి చీవరాలతో సహా మహాదానం చేసి అతని వద్ద ప్రవచించి ఆచార గుణ సంపన్నుడై బుద్ధానుసతి యందు ఆ సాధన చేస్తూ ఎంతో ప్రీతిని కలిగి ఉండేవాడు. అతని గురించి భగవానుడు ఇలా చెప్తాడు. ఇప్పటి నుండి
31 కల్పాల తర్వాత ఇతడు బుద్ధుడు అవుతాడు అని తెలిపాడు. ఆ భగవానుని నగరం పేరు అనోమ. తండ్రి పేరు సుప్పతీతుడు అనే తండ్రి రాజుగా ఉండేవాడు. తల్లి యశోవతి. సోన, ఉత్తరులిద్దరు అగ్రశ్రావకులు. ఉపసంతుడు అనే సేవకుడు ఉండేవాడు. దామ, సమల అనే ఇద్దరు అగ్రశ్రావికలు. సాల వృక్షం ఆయన బోధి వృక్షం. 60 మూరల శరీరం ఆయనకి ఉండేది. 60,000 సంవత్సరాలు ఆయన ఆయువు ఉండేది. అదే కల్పంలో వేసపు బుద్ధుడు జన్మించాడు. అతని తర్వాత ఈ కల్పంలో అంటే ఇప్పటి కల్పంలో ఈ కల్పంలో 5 బుద్ధులు ఉంటారన్నమాట. కకుసంద, కోనాగమన, కశ్యప అనే 3. ఇప్పటి మన బుద్ధ భగవానుడు గౌతమ బుద్ధుడు 4. ఇంకొక బుద్ధుడు ఈ కల్పంలో వచ్చేది ఉంది. ఆయన మైత్రేయ బుద్ధుడు అనమాట. సో అది ఎప్పుడు అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము, చాలా టైం పడుతుంది. ఇంకొక బుద్ధుడు ఈ కల్పంలో వచ్చేది ఉంది. ఈ కల్పంలోనే 5 బుద్ధులు అనేది రావడం ఉంది. ఇంతకుముందు కల్పాలలో 1, 2 లేకుంటే 3 ఉండేవాళ్ళు, 4 ఉండేవాళ్ళేమో. ఈ కల్పంలో 5 బుద్ధులు అనమాట. కకుసంద, కోణాగమన, కశ్యప, ఇంకా గౌతమ బుద్ధుడు. ఇప్పటి మనం బుద్ధ భగవానుడు గౌతమ బుద్ధుడు. కకుసంద భగవానునికి ఒకే శిష్య సంఘం ఉండేది. అందులో 46,000 భిక్షువులు ఉండేవారు. అప్పుడు బోధిసత్వుడు కేమ అనే రాజుగా జన్మించి బుద్ధ ప్రముఖ భిక్షు సంఘానికి పాత్ర చీవరాలతో సహా మహాదానం చేయడమే కాక చాలా రకాల ఔషధాలను కూడా ఇచ్చి భగవానుని సన్నిధిలో ప్రవచించాడు. ఇతడు బుద్ధుడు అవుతాడు అని చెప్తాడు ఆ కకుసంద భగవానుని నగరం కేమ. అగ్గిదత్తుడు అనే బ్రాహ్మణుడు ఆయన తండ్రి. విశాఖ అనే బ్రాహ్మిణి తల్లి. విదురుడు, సంజీవుడు అనే 2 అగ్రశ్రావకులు. బుద్ధిజుడు అనే సేవకుడు ఉండేవాడు. సామ, చంపకలు 2 అగ్రశ్రావికలు. మహాశిరీస వృక్షం బోధి వృక్షం. 46 మూరల శరీరం ఆయనకి ఉండేది. 46,000 సంవత్సరాలు ఆయన ఆయువు ఉండేది. వేసవు బుద్ధుని తర్వాత మానవ ఉత్తముడైన కకుసంద బుద్ధుడు జన్మించాడు. అతని తర్వాత కోనాగమన బుద్ధుడు జన్మించాడు. అతనికి కూడా ఒకే శిష్య సంఘం ఉండేది. అందులో 30,000 భిక్షువులు ఉండేవారు. అప్పుడు బోధిసత్వుడు పర్వతుడనే రాజుగా పుట్టి మంత్రులతో పాటు భగవానుని వద్దకు పోయి ధమ్మ ప్రవచనాన్ని విని బుద్ధ ప్రముఖ భిక్షు సంఘాన్ని ఆహ్వానించి వారికి మహాదానం చేసి మృదువైన పట్టు వస్త్రాలను, బంగారు పాదుకలను ఇచ్చి భగవానుని వద్ద ఆయన ప్రవచించాడు. అతడు కూడా చెప్తాడు, ఆ బుద్ధుడు కూడా తప్పకుండా భవిష్యత్తులో ఇతడు బుద్ధుడు అవుతాడని. అయితే ఈ కోనాగమన భగవానుడు పుట్టిన నగరం పేరు శోభవతి. యజ్ఞదత్త అనే బ్రాహ్మణుడు ఆయన తండ్రి. ఉత్తర అనే బ్రాహ్మిణి ఆయన తల్లి. బియ్యూసుడు, ఉత్తరుడు అనే 2 అగ్రశ్రావకులు. సొత్తిజుడు అనే సేవకుడు ఉండేవాడు. సముద్ర, ఉత్తర అనే 2 అగ్రశ్రావికులు. ఉదంబుర వృక్షం ఆయన బోధి వృక్షం. 30 మూరల శరీరం ఆయనకి ఉండేది. 30,000 సంవత్సరాల ఆయుస్సు ఆయనకి ఉండింది. కకుసంద భగవానుని తర్వాత కోణాగమన అనే సంబుద్ధుడు జన్మించాడు. అతని తర్వాత కశ్యప బుద్ధుడు ఉదయించాడు. అతనికి కూడా ఒకే సంఘం ఉండేది. అందులో 20,000 భిక్షువులు ఉండేవారు. అప్పుడు బోధిసత్వుడు జ్యోతిపాలుడనే యువకుడిగా పుట్టి 3 వేదాలలో పారంగతుడై భూమిలోనూ అంతరిక్షంలోనూ ప్రత్యక్షమయ్యేవాడు. ఘటికార కుంభకారునికి మిత్రునిగా ఉండేవాడు. ఆయన ఘటికారునితో పాటు భగవానుని వద్దకు పోయి ధర్మాన్ని విని ప్రవచించి గట్టి శక్తితో ప్రయత్నించి త్రిపీఠికాలను నేర్చుకున్నాడు. తన శీలాచరణ సంపత్తితో శాసనాన్ని శోభింపజేశాడు. అతని గురించి కూడా అప్పటి బుద్ధ భగవానుడు ఇతడు బుద్ధుడు అవుతాడు అని చెప్పాడు. ఆ భగవానుడు పుట్టిన నగరం పేరు వారణాసి. బ్రహ్మదత్తుడనే
బ్రాహ్మణుడు తండ్రి, అనావతి అనే బ్రాహ్మిణి తల్లి, తిస్స, భరద్వాజులు ఇద్దరు అగ్రశ్రావకులు, ఇంకా సబ్బమిత్రుడు అనే ఆయన సేవకుడిగా ఉండేవాడు, అనుల, ఉరివేల అనే ఇద్దరు అగ్రశ్రావికలు, నిగ్రోధ వృక్షం, బోధి వృక్షం. నిగ్రోధ వృక్షం అంటే మర్రి చెట్టు. 20 మూరల శరీరం ఆయనకి ఉండేది. 20,000 సంవత్సరాలు ఆయనకి ఆయువు ఉండేది, కశ్యప భగవానుడిది. కోనాగముని తర్వాత కశ్యప బుద్ధుడు ఉదయించాడు. దీపాంకర దశబలుడు ఉదయించిన కల్పంలోనే ఇంకో ముగ్గురు బుద్ధులు జన్మించారు. వారు బోధిసత్వుని గురించి ఏమీ చెప్పలేదు, అందువలన వారిని గురించి ఇక్కడ చెప్పలేదు. అట్టకథలు ఆ కల్పం మొదలుకొని అందరూ బుద్ధులను గురించి చెప్తూ ఇలా అన్నాయి. తనహంకరుడు, ఇంకా మేధాంకరుడు, శరణంకరుడు, దీపాంకర సంబుద్ధుడు. అంటే దీపాంకర కన్నా కూడా ఇంకొక ముగ్గురు పేర్లు ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీపాంకర బుద్ధుడి తర్వాత, దీపాంకర బుద్ధుడి కాలంలో ఇప్పటి మన బుద్ధుడు ఆయన సంకల్పం చేసుకున్నాడు. మానవోత్తముడైన కొండన్న, మంగళుడు, సుమనుడు, రేవతుడు, శోభితుడు, అనమోదస్సి, పద్మబుద్ధ, ఇంకా నారదుడు, పదమోత్తమ, ఇంకా సుమేధుడు, సుజాతుడు, కీర్తివంతుడైన ప్రియదర్శి, అత్తదర్శి, దమ్మదర్శి, సిద్ధార్థ బుద్ధ భగవానుడు, తిస్స, పుస్స సంబుద్ధులు, ఇంకా విపస్సి, సికి, వేసబు, కకుసంత, కోనాగమన, కశ్యప సంబుద్ధుడు. వీరే ఆ సంబుద్ధులు వీతరాగులు, సమాహితులు, చీకట్లను ప్రారదోలి ముక్తిని ఇవ్వడానికి పుట్టినవారు. అగ్ని జ్వాలలా ప్రజ్వలించి శిష్యులతో సహా నిర్వాణాన్ని పొందారు. వారిలో మన బోధిసత్వుడు 24 బుద్ధుల వద్ద అధికారాన్ని పొందుతూ 1,00,000 కల్పాల నుండి 4 అసంఖ్యేయాల నుండి సాధన చేస్తూ వచ్చాడు. కశ్యప బుద్ధ భగవానుని నుండి ఈ సమ్మా సంబుద్ధుని వరకు ఇతర బుద్ధులు లేరు. దీపాంకరుడైన మొదలైన 24 బుద్ధులచే చెప్పబడిన ఈ బోధిసత్వుడు మానవ జన్మను, పురుష జన్మను, హేతువును, ఇంకా భగవానుడి దర్శనాన్ని, ప్రవచనం, గుణ సంపత్తిని, అధికారాన్ని, సంకల్పాన్ని, ఈ 8 ధర్మాలను పొందాడు. ఇంతకు ముందు కూడా, వీరికన్నా ముందు కూడా బుద్ధులు ఉండొచ్చు, ఇంతమందే బుద్ధులు ఉంటారు అని లేదు. కేవలం ఇంతమంది గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. మనకి త్రిపిటికల్లో, అట్టకథల్లో లభిస్తుంది ఇంతమంది గురించే. బుద్ధ వంశం అనే దాంట్లో, అంటే ఆ పుస్తకంలో, ఆ గ్రంథంలో ఇంతమంది గురించి మాత్రమే చెప్పడం జరిగింది. అయితే ఈ 8 ధర్మాలను పొంది దీపాంకురి బుద్ధుని పాదాల వద్ద సంకల్పించి బుద్ధుడు కావడానికి తగిన ధర్మాలను తెలుసుకుంటానని ప్రయత్నించి మొదట దాన పారమితను గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత బుద్ధుడు కావడానికి అవసరమైన ధర్మాలను దర్శించాడు. వాటిని సాధిస్తూ వేశ్యంతర జన్మ వరకు వచ్చాడు. అంటే ఈ బుద్ధుడిది, అంటే బోధిని పొందే సిద్ధార్థ గౌతముని జన్మ కన్నా ఇంకొక జన్మ, అంతకుముందు జన్మ వేశ్యంతర అనే రాజుగా పుట్టాడనమాట. సో వేశ్యంతర అనే జన్మ వరకు వచ్చాడు. సంకల్పం తీసుకున్న తర్వాత బోధిసత్వుడు చేయవలసిన ప్రయత్నాన్ని వర్ణిస్తూ ఆ విధంగా సర్వాంగ సంపన్నుడులై బోధి కోసం తనని తాను నియమించుకున్న ఆ నరుడు 100 కోట్ల కల్పాల గుండా పయనించి పారమితలను సాధించాలి. అవీచిలో కానీ ఇతర నరకలోకాల్లో కానీ పుట్టకూడదు. ఏవైతే పాపపు కర్మలు చేస్తే మళ్ళీ నరకలోకాల్లో పుడతారు, వాటిలో పుట్టకుండా ఇతడు జీవించాలి. అంటే అన్ని పుణ్యకర్మలు చేస్తూనే పోవాలి. మ్యాక్సిమం అంటే వీలైనంత ఎక్కువ పుణ్యకర్మల్లోనే ఆయన జీవితాన్ని గడపాల్సి ఉంటుంది బోధిసత్వుడు. ఇంకా తృష్ణ నుండి, ఆకలి దప్పికల నుండి విడిపడాలి. అదృష్టహీనుడు కారాదు, క్షుద్ర ప్రాణిగా ఉండకూడదు, అంటే పుట్టకూడదు, దుర్గతిలో పుట్టకూడదు, మనుషునిగా పుట్టాలి, కాముకుడు కారాదు, ఇంకా చెవుడు మూగతనం ఉండకూడదు, స్త్రీ కానీ నపుంసకుడు కానీ కారాదు. బోధి కోసం నియమితుడైన వాడు వెంటనే ముక్తిని పొందేవాడై ఉండకూడదు.
ఎల్లడలా శుద్ధుడై ఉండాలి, అంటే ఎల్లప్పుడూ కూడా శుద్ధుడై ఉండాలి. మిథ్యా దృష్టి కలవాడు కాకూడదు. కర్మలే సర్వస్వమని తలసకూడదు. స్వర్గంలో నివసించిన ఎరుక లేనివాడు కాకూడదు. శుద్ధావాస దేవతలతో హేతువన్నది కనిపించదు. వైరాగ్యపరుడై అసత్పురుషుడు భవాభవాలను అంటకుండా పారమితలను పూరించుకుంటూ లోకక్షేమం కోసం ప్రయత్నించాలి. బోధిసత్వుడు వీటన్నిటి దాటుకుంటూ వచ్చాడు. పారమితలను పూర్తి చేసుకుంటూ అకిత్తి బ్రాహ్మణుడిగా పుట్టినప్పుడు, ధనుంజయ రాజుగా పుట్టినప్పుడు, మహాసుదర్శనుగా పుట్టినప్పుడు, మహాగోవిందునిగా పుట్టినప్పుడు, నిమి మహారాజుగా పుట్టినప్పుడు, చంద్రకుమారునిగా పుట్టినప్పుడు, విషయ్య శ్రేష్ఠిగా పుట్టినప్పుడు, శిబిరాజుగా పుట్టినప్పుడు, వేషాంతరునిగా పుట్టినప్పుడు ఎంతగా దాన పారమితలను పూరించుకున్నాడో అంతే లేదు. ఒక్క శశ పండితుడిగా పుట్టినప్పుడే భిక్షకు వచ్చిన వాణ్ణి చూసి అగ్నిలో దూకి తనను తాను అర్పించుకున్నాడు. నా దానానికి సరిలేదు, నా దాన పారమిత అలాంటిది. తనను తాను అర్పించుకునే దాన పారమిత పరమార్థ పారమిత అనబడుతుంది. సో ఈ రోజుకి ఇంతటితో ఆపేద్దాం. మిగిలింది ఇది కంటిన్యూ చేద్దాం, రేపు చెప్పుకుందాం. సో బుద్ధుడు అవ్వడానికి ఎటువంటి ప్రిపరేషన్ అనేది అవసరం, ఎన్ని సాక్రిఫైస్ చేయాలి, ఎంతో దృఢ సంకల్పంతో ప్రయత్నించాలి. సో ఈ రోజుకి ఇంతటితో ఆపేస్తున్నాను. మిగిలింది రేపు చెప్పుకుందాం.